సో మనిషి కూడా పట్టాడు ఫ్రెండ్స్, అలా అట్లా ఉంది. ఇక్కడ చూడండి కదా, చాలా ఉంది, అసలు చాలా ఘోరంగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా మనిషి కూడా పట్టడు. సో అలాంటిది చూడండి, ఇట్లా పాకుతూ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వవిహారీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వచ్చేసి ఒక మనిషి పట్టలేనంత గుహలో ఒక మునీశ్వరుడు తపస్సు చేసి ఆయన కనుమరుగైపోయాడు. సో ఆ గుహలోకి మనం వెళ్తున్నాం ఈరోజు. చాలా భయంకరంగా ఉంటుంది గుహ, అయితే చాలా బాగుంది. ఇది ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లాలోని బేదంచెర్ల మండలం 10 కిలోమీటర్లు దాటుతున్న తర్వాత ఒక ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయం కనబడుతుంది. ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన ఒక లోయ ఉండడం కూడా జరిగింది. ఆ లోయలో ఒక కొండ వారకైతే ఈ గుహ ఉంది. సో ఆ గుహలోనే మునీశ్వరుడు తపస్సు చేసి ఆయన కనుమరుగైపోయాడు. ఈ రోజు అయితే ఈ గుహలోకి వెళ్తున్నాం మనం ఈ రోజు. సో లెట్స్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా గుహ, చూడండి ఎంత మనిషి కూడా పట్టడు. అట్లాంటిది మనం ఈ రోజు అడ్వెంచర్ చేయబోతున్నాము. ముందుగా మా దగ్గర అన్ని సేఫ్టీస్ ఉన్నాయి, కెమెరా కూడా ఉంది. ఏమన్నా జంతువులు, పాములు ఏమైనా ఉండొచ్చు, ప్రమాదకరం. గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి. మెల్లిగిరా, అసలు మనిషి కూడా పెట్టాడు ఫ్రెండ్స్. అలాంటిది మునీశ్వరుడు ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి కదా ఎంత బాగుందో, పైన ఒక రంధ్రం, కింద ఒక రంధ్రం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఎవరో ఉచ్చులు వేసినారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ అవి ముళ్ళపందులు ఏదలు కూడా ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా వెడల్పు అందు గుహ అయితే. గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి రాను గుహ అయితే చిన్నగా ఉంది. ముందుగా కొందరు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉచ్చులు వేయడం జరిగింది. ఏమైనా కుందేలు కానీ ఏమైనా ఏదలు కానీ ఉంటే ఈ ఉచ్చులో పడవచ్చు అని. చూడండి కడ్డీలు. ఆల్రెడీ కొందరు వచ్చినారు. ఇక్కడ రాగి కట్టడం కూడా జరిగింది. నువ్వు జాగ్రత్త కొంచెం. ఇక్కడ రాను గుహ అయితే చిన్నగా ఉంది, పూర్తిగా చిన్నగా పోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈనెలు అయితే చూడండి ఒకసారి. ఈనెలు కదా, ఇవి ముళ్ళపందుల యొక్క ఆనెలు అనమాట. జాగ్రత్త. ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూపించారు, ఇక్కడైతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇక్కడ ముళ్ళపందులు జంతువులు కూడా ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా దాడి చేస్తే ఆ ముళ్ళు గుచ్చుకోవడం జరుగుతుంది. మనకు సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. సో ముళ్ళపందులు జంతువులు కూడా ఉన్నాయి. మనం కొంచెం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అవి మన మీద దాడి చేస్తే సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవి ముళ్ళు గుచ్చుకుంటే. సో రాను గుహ అయితే చిన్నగా ఉంది. మనకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొన్ని మూకట్లు కూడా ఉన్నాయి. సో ఇలాగే రావాలన్నమాట. జంతువులు అయితే అబ్బా గబ్బిలాలు కొట్టా. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక మూకటి ఉండడం కూడా ఉంది. నాకు తెలిసి మునీశ్వరుడు కూడా వాడుతున్నాడు, కానీ అప్పట్లో ఈ మూకట్లు లేవు. ఉన్నాయి కానీ మరి ఇంత మోడల్గా లేవు అనమాట.
సో ఇక్కడైతే 3 దారులు ఉండడం జరిగింది లోపలికి రా. ఆడికి మనం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక గుహ అయితే ఉంది కదా, ఆ గుహలోకి మనం వదాం ఈరోజు. ఇప్పుడు ఆ గుహలో ముళ్ళపందుల యొక్క ఆనెలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మనం ఈరోజు కంపల్సరీ ఇంకా చూపిస్తాను. ముందుగా మనం జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా జంతువుల ప్రమాదం పడినాయంటే అంతే, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనిషి కూడా పట్టాడు ఫ్రెండ్స్, అలా అట్లా ఉంది ఇక్కడ చూడండి కదా, చాలా ఉంది, అసలు చాలా ఘోరంగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకు ఇంకా మనం ముందుకు పోదాము. మెచ్చుకుంటా మేము మాది నేను ఇస్తాలే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కెమెరా అట్లా పెట్టుకో ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ముళ్ళపందుల యొక్క ఆనెలు పెద్దవి ఉన్నాయి. ఇవి నేను ఫస్ట్ చూపించినట్టు చిన్నవి, ఇవి పెద్దగా ఉన్నాయి కొంచెం. సో ఇంకా గుహ అయితే చాలా లోపలికి చూపిస్తాను. ఏయ్ పట్టుకోట్లా ఊపిరాలే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఈ గుహ అయితే ఇంకా చాలా లోపలికి, ఆనెలు కూడా చాలా ఉన్నాయి. అరే ముళ్ళపందులు ఉన్నాయిరా, ఉన్నాయి శబ్దం చేస్తున్నాయి. అక్కడ చూడండి ఆ గుహ చూడండి ఎంత ఉందో, లోపలికి మనిషి కూడా పట్టాడు. సో మనం ఆ రిస్క్ వద్దు. సో మనిషి కూడా పట్టాడు ఫ్రెండ్స్, అలా అట్లా ఉంది ఇక్కడ చూడండి కదా, చాలా ఉంది, అసలు చాలా ఘోరంగా ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకు ఇంకా మనం ముందుకు పోదాము. మెచ్చుకుంటా మేము మాది నేను ఇస్తాలే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంకా మనిషి కూడా పట్టడు. సో అలాంటిది చూడండి ఇట్లా పాకుతూ రావాలి, మనకు ఊపిరాలి ఫ్రెండ్స్. అసలుకి నా కష్టానికి ఒక లైక్ కొట్టండి అబ్బా, ఒకే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతే. చాలా జాగ్రత్త, ఎందుకంటే జంతువులు కూడా ఉన్నాయి. మనకు పట్టుకో ఇట్లా కెమెరా చేస్తా. లైట్ కావాలి కదా, అయ్యో లైట్ మర్చిపోయినా. లైట్ మర్చిపోయినా మళ్ళా పోతున్నా. అబ్బా పాయింట్ అయితే చాలా ఘోరంగా ఉంది. అబ్బా ఇట్లే రావాలి ఫ్రెండ్స్. అక్కడ నుంచి చాలా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక విచిత్రమైనటువంటి పురుగు కూడా ఉంది. ఇక్కడ చిన్నది ఒక మూకటి కూడా ఉంది. సో అప్పట్లో మునిగి ఎట్లా ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడంటే పెద్ద చాలా కష్టం ఫ్రెండ్స్. ఆ మునీశ్వరుని ఎలా తపస్సు చేస్తున్నాడు కానీ చాలా ఘోరం. సో ఇక్కడ కూడా ఒక గుహ అయితే ఉండడం. సో అక్కడికి పోలేమన్నమాట. సో మనం బ్యాక్ రావడం ఇంకా మంచిది. చూసినారు ఇక్కడ చూడండి మొత్తం చాలా ఘోరం అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, అబ్బా ఇంకా ఒక గుహ ఉంది అక్కడ సైడ్ కూడా. సో మనం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక గుహ ఉండడం జరిగింది. పట్టుకో లైట్ పట్టుకో. గుహలో ఏం లేవు. అమ్మ గబ్బిలంజుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి
ఎట్లా ఉందో గిరగల వద్దులే, అవసరమా? మన జాగ్రత్త ఉండాలి గబ్బి లైట్ లో ముందుకో. నడవడానికి అయితే చాలా ఛాన్స్ లేదు, ఇట్లా పాకుతూనే రావాల్సింది. ముందుగా అయితే ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉన్నాయి, ఊపిరి అసలు ఆడడం లేదు ఇక్కడ. ఇంకా అది కాక చెమటలు కూడా చూడండి ఇక్కడ సైడ్లకు కూడా. సో ఇంకా రాను వచ్చే కొద్దీ పోయే కొద్దీ చిన్నగా ఉంది గుహ. ఇంకా మనకు వెనక్కి వెళ్ళేటప్పుడు కొంచెం గుహ అయితే కొంచెం పెద్దగా ఉండడం జరిగింది. అలాగే బా జాగ్రత్త. మనం వెనక్కి వస్తున్నాము, ఇంకా ఒక గుహ, ఒక్క సైడ్ కూడా ఒక గుహ అయితే అబ్బా నడువులు వస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఒక గుహ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ కూడా చూడండి ఒక గుహ ఉంది కదా. బయట మార్గం ఇంకొకటి ఇది ఇక్కడ కదా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బయట మార్గం ఇంకొకటి ఉంది. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. ఇదో ఆ జంతువుల యొక్క ఈ పుల్లలు. చూడండి ఇవి ముళ్ళపందుల యొక్క ఈనెలు అన్నమాట. సో మా భాషలో ముళ్ళపందులు అంటాము, కానీ కొందరు ఏదెలు కూడా అని అంటారు. అదొక జంతువు అనమాట. సో మనకి ఇవి ముళ్ళుగిన పుచ్చుకుని అంటే చాలా సెప్టిక్ అవుతాయి. సో దీనికి విరుగుడు మందు కూడా లేదనమాట, అంత డేంజర్ అనమాట ఆ జంతువు. సో లోపలికి వెళ్దాం రండి. సో బయట మార్గంలోనే ఇన్ని ఉన్నాయంటే లోపల ఎన్ని ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. సో మేమైతే తగిన జాగ్రత్తలతోనే మేము లోపలికి వెళ్తున్నాము. అలాగే ఇక్కడ చూడండి ఒక పాము కుసుమ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ చూడ బూసి పెట్టింది. ఇక్కడ కూడా పాము కుసుమ ఉంది, జాగ్రత్త రా. ఆ పాము కుసుమ చూపి ఫ్రెండ్స్. ఇక్కడ పాములు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అదో పాము కుసుమ కూడా ఉంది. గబ్బులు వెళ్తే చాలా పొట్టుగా అయిపోయింది మాకైతే. సో ఇక్కడ చూడండి ఒక అమ్మవారు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి మనం, ఎందుకంటే ఏవో ఒకటి ఉంటాయి మనకు కట్టుదిద్దులు. సో మునీశ్వరుడు అయితే ఇంత గుహందులోనే తపస్సు చేసినాడంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. అబ్బా జారుతుంది కొంచెం. ఫ్రెండ్స్ ఇక్కడ టెంకాయలు కూడా కొట్టినారు. బహుశా ఇక్కడేనేమో మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడేమో. సో కొంచెం ప్లేస్ కూడా చాలా బాగుంది కదా, మీకు చూపిస్తాను. చూడండి కదా, ఈ ప్లేస్ చాలా బాగుంది, కొంచెం ప్రశాంతత కూడా ఉంది. సో కొంచెం కానీ కూర్చోడానికి లేదు, కానీ గబ్బిలాలు ఉన్నాయి. కూర్చోడానికి లేదు కానీ ఊపిరాలి అసలు. అబ్బా జాగ్రత్త, ఊపిరాలి అసలుకి. ఆ గుహ అయితే ఇప్పుడు మీరు చూసినటువంటి ప్లేస్ అయితే లోపల తిరగడానికి కూడా లేదు, అట్లా ఉంది. సో ఇప్పుడు చూసినటువంటి గుహ అయితే ఆ గుహలో పోవడమే కానీ రిటర్న్ వచ్చే మార్గం అయితే లేదు.
జస్ట్ ఆడనే తిరగాలన్నమాట. సో గుహ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మునీశ్వరుడు నేను ఇప్పుడు చూపించినటువంటి ఆ ప్లేస్ లోనే తపస్సు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఏ ఆనవాళ్ళు ఉన్నాయి, ఆనవాళ్ళు అయితే మూకటి అయితే చూసినారు కదా మీరు. ఆ మూకటి ఉండడం జరిగింది. ఒక ఒక ఒకటైతే విగ్రహం ఉండడం కూడా జరిగింది ఆ అమ్మవారైతే. సో మనం బయటకు పోదాం. నేను బయటికి వస్తాను అనుకోలేదు అసలు. అంత ఘోరంగా ఉంది గుహ అయితే. సో గుహ అయితే చాలా బాగుంది. మునీశ్వరుడు ఎలా తపస్సు చేస్తున్నాడో మనకి ఐడియా లేదు కానీ చాలా బాగుంది. అతను ఉండే ప్లేస్ కూడా చాలా బాగుంది. కొంచెం విశాలంగా ఉంది. సో బయటకు వచ్చిన తర్వాత మా అవతారాలు చూడండి ఒకసారి. ఇట్లా ఉన్నాయి. చాలా ఘోరం అయిపోయింది అవతారాలు అయితే కదా. చూసినారు ఫ్రెండ్స్. మన కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా కష్టానికి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.